అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర నుంచి వచ్చాం. దేవుణ్ణి చేరుకోవడానికి మనందరం ప్రయాసపడుతున్నాం, పోరాడుతున్నాం. అయితే ఈ ప్రయత్నంలో అనేక సార్లు మనం ఓడిపోతూ ఉంటాం. ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తి ఎన్నోసార్లు ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, బలహీన పడిపోతూ ఉంటారు, ఆత్మీయంగా కృంగిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా అంటే సాతాను వాడి పనాడు చేస్తుంటాడు కదా. ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని వెనక్కి లాగడానికి, బలహీనపరచడానికి, కృంగదీయడానికి సాతాను వాడి పని వాడు చేస్తుంటాడు. కనుక ఇదేం ఆశ్చర్యం కాదు. అసలు వ్యతిరేకత లేదనుకోండి, సాతాను వైపు నుంచి ఆటంకాలు, శోధనలు, వ్యతిరేకతలు లేకుండా, మనకి ఏ అడ్డు లేకుండా ఆత్మీయంగా ఎదగాలనుకున్నప్పుడు అలాగే అన్నీ అనుకూలిస్తున్నాయి అనుకోండి, ఒక క్షణం మనం ఆలోచించాలి. అసలు నేను నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నానా? నేను ఆత్మీయంగా వర్ధిల్లుతున్నానా? దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలిగా నేను బ్రతుకుతున్నానా? నిజంగా దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నట్లయితే సాతాను చూస్తూ మౌనంగా ఉండడు. వాడు ఎంటర్ అవుతాడు మన లైఫ్లోకి, మన కుటుంబంలోకి ఎంటర్ అవుతాడు, మనల్ని అడ్డగించడం ప్రారంభిస్తాడు, శోధిస్తాడు, వ్యతిరేకిస్తాడు, అడుగడుగున ఆటంకాలు క్రియేట్ చేస్తాడు. సో దేవునికి ఇష్టలుగా బతకడం అంటే అంత సులువైన విషయం ఏం కాదు. అనేక ఆటంకాలు, వ్యతిరేకతలు వస్తుంటాయి. సో ఈ ఆటంకాలను చూసినప్పుడు మనం గుర్తుపట్టాలి, నేను రైట్ ట్రాక్లోనే వెళ్తున్నాను, సరైన దారిలోనే వెళ్తున్నాను. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించాలని, ఆత్మీయంగా ఎదగాలని నేను ఎంత కోరుకుంటున్నానో అంతే తీవ్రంగా, అంతే బలంగా నాకు వ్యతిరేకంగా శక్తి కనబడుతుంది. నన్ను ఆపుతున్న పరిస్థితులు, మనుషులు, ఆటంకాలు ఇవన్నీ చూసినప్పుడు నేను ఎదుగుతున్నాను కనుక ఆత్మీయంగా సాతాను అడ్డగిస్తున్నాడు అని గుర్తుపట్టి మరింత తీవ్రంగా మనం ప్రయత్నం చేయాలి ఆత్మీయంగా ఎదగడానికి. కొందరు అడుగుతుంటారు, అసలు ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటి బ్రదర్? దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్ అండి. ఆత్మీయంగా ఎదగటం అంటే దేవునికి ఇష్టలుగా మనల్ని మనం మార్చుకోవటం. దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ ఏ రోజుకు ఆ రోజు వదిలేస్తూ ప్రతిరోజు మరింత మెరుగైన విశ్వాసులంగా, మరింత మెరుగైన దేవుని బిడ్డలంగా మనల్ని మనం మార్చుకోవటమే ఆత్మీయంగా ఎదగటం. నిన్నటి కంటే ఈరోజు కంటే రేపు, ఇలా ఒక్కో రోజు గడిచే కొద్దీ ఇంకా దేవుని సంతోషపెడుతూ, ఇంకా దేవునికి ఇష్టలుగా, ఆయన వాక్యానుసారంగా మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన మాటలు, మన క్రియలు, ఇలా ప్రతీది అది ఇది కాదు, బయటికి కనిపించేవి, కనిపించనివి, మనుషులెవరూ చూడలేని మన అంతరంగము, మన మనస్సులో కూడా దేవునికి బాధ కలిగించేది ఉండడానికి వీల్లేదు. మనస్సులో, అంతరంగములో మనుషులు చూడగలిగినది, మనుషులు చూడలేని చోట దేవునికి ఇష్టలుగానే మనం బ్రతకాలి. సో ఇలా ఎప్పటికప్పుడు దేవునికి ఇష్టలుగా ఇంకా ఇంకా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ బ్రతకటమే ఆత్మీయంగా ఎదగటం. మరి ఇలా ఎంతకాలం అంటే చివరి శ్వాస దాకా, మన ఒంట్లో ఊపిరున్నంత వరకు సాతాను మనల్ని విశ్వాస భ్రష్టుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంటే మనల్ని భక్తిహీనులుగా మార్చడానికి, దేవుని మీద తిరగబడేలాగా మనల్ని పురికొలుపుతుంటాడు. సాతాను ప్రేరేపిస్తుంటాడు. అనేక లోకాశలు మనలో పుట్టిస్తుంటాడు. శరీరేచ్ఛలను మళ్ళీ వాడు రెచ్చగొడుతుంటాడు. ఈ శరీరంలో ఉన్నంత వరకు, మనం బ్రతికి ఉన్నంత వరకు, మన చివరి శ్వాస వరకు సాతాను మనలో గతములో మనం ఏదైతే ఫేస్ చేసామో అవే లోపాలను, అవే బలహీనతలను మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టి, మళ్ళీ వాటిని నిద్రలేపి మనల్ని ఆత్మీయంగా బలహీనపరిచి దేవుని మీద తిరగబడేలాగా, దేవునికి దూరం అయ్యేలా చేస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. నా బలహీనతలు ఏంటో నాకు తెలుసు, మీ బలహీనతలు ఏంటో మీకు తెలుసు. గతంలో మనం ఎక్కడ బలహీనపడ్డామో, ఏ విషయాల్లో కాలు జారామో, ఏ విషయాల్లో దేవుని బాధ పెట్టామో, ఏ విషయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడామో, నిర్ణయాలు తీసుకున్నామో, అడుగులు వేసామో, మళ్ళీ ఆ చోటే మళ్ళీ మనం పడిపోతాం. అర్థమవుతుందండి? కొత్త తప్పులే ఉండవు, కొత్త పాపాలే ఉండవు.
గతంలో చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ చేస్తుంటాం. మీరు చేస్తున్న తప్పులు నేను చేయకపోవచ్చు, నేను చేసేవి మీరు చేయకపోవచ్చు, కానీ ఎవరి తప్పులు వాళ్ళకి తెలుసు కదా, ఎవరి లోపాలు వాళ్ళకి తెలుసు కదా, ఎవరి బలహీనతలు వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ప్రతి వ్యక్తి గతములో నేను ఏ విషయంలో తెలిసి కూడా వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికానో రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడే తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. మన లోపాలను, మన బలహీనతలను, మనలోని శరీరేచ్ఛలను సాతాను కూడా గుర్తించాడు. తెలుసా అండి? వాడికి తెలియదంటే ఏముండదు మన లైఫ్లో. వాడు ఎప్పుడు చూస్తుంటాడు. వాడి అనుచరగణం అంటే దురాత్మలు వాటికి కూడా తెలుసు. కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఒక చోట దేహానికి గాయమైంది అనుకోండి, శరీరానికి, అక్కడ గాయమైన చోట మందులేసి దాన్ని స్వస్థపరిచినా కూడా ఆ గతంలో గాయమైన చోట కొత్తగా మళ్ళీ అదే చోట దెబ్బ కొట్టామనుకోండి, తేలిక గాయం అవుతుంది. అర్థమవుతుందా? సో బలహీనపరచడం తేలిక అవుతుంది. కాబట్టి కొందరికి కోపం ఎక్కువ, కొందరికి అసూయ ఎక్కువ, కొందరికి మరొక బలహీనత, మరొక లోపం. ఎవరెవరు ఏ ఏ విషయాల్లో పడిపోతున్నారో ఆ విషయాలలో ఎప్పటికప్పుడు దేవుని సహాయంతో బలపడుతూ ఉండాలి. సో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, అంటే మనల్ని మనం దేవునికి ఇష్టలుగా మార్చుకుంటున్నప్పుడు సాతాను వ్యతిరేకిస్తాడు, వాడి ప్రయత్నాలు ఉంటాయి. మరి ఎలా జయించాలంటే దేవుని సహాయం తీసుకోవాలి. మొదటిగా ఎలా? ప్రార్థన చేయాలి. చాలామంది బైబిల్ చదువుతారు, వాక్యాలు వింటూ ఉంటారు, కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుంది అంటారు. ప్రార్థన ప్రారంభించగానే ఆ టైంకి ఏదో సమస్యలు గుర్తొస్తున్నాయి, అవసరాలు గుర్తొస్తున్నాయి, ఎవరో చేసిన అవమానాలు గుర్తొస్తున్నాయి, ఇంకేదో జ్ఞాపకం వస్తుంది, డైవర్ట్ అయిపోతున్నా అని అంటుంటారు. మీకు ఆశ ఉంటే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీకు నిద్ర వచ్చినా, మీరు డైవర్ట్ అయినా, మొత్తానికి కొంతసేపు అయినా, కొద్దిగానైనా ఆపుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ మీరు ఫోకస్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటూ ప్రయత్నించండి. కొన్ని రోజుల తర్వాత మీరు ఈ బలహీనతలో నుంచి బయటపడతారు. ప్రార్థన చేయాలి, దేవుని సహాయం కోరాలి. ప్రభువా, నిన్ను సంతోషపెట్టాలని నేను కోరుకుంటున్నా, నీ చిత్తము జరిగించాలని నాకు ఆశ ఉంది ప్రభువా, కానీ నా శరీర బలహీనతలు, నాలోని లోపాలు నన్ను వెనక్కి లాగుతున్నాయి. నా ఆత్మ సిద్ధంగా ఉంది దేవుని సంతోషపెట్టాలని, కానీ నా శరీరం నన్ను వెనక్కి లాక్కెళ్ళిపోతుంది. ఈ లోకాశలు, శరీరేచ్ఛలు నన్ను నీ మీద నుండి నా గురిని పక్కకు లాక్కెళ్ళిపోతున్నాయి. ప్రభువా, నాకు సహాయం చేయని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఇలా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నిజంగా ఆశ ఉంటే దేవుని సంతోషపెట్టాలని మనం ప్రయత్నం చేయాలి. అందుకొరకు దేవుని సహాయం అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వారికి మాత్రమే దేవుడు సహాయం అందిస్తాడు. సో దేవుని సన్నిధిలో మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేకపోతే, మోకాళ్ళ నొప్పులు ఉంటే, లేదా మీరు పేషెంట్ అయితే ఒకవేళ కూర్చొని కానీ, పడుకొని కానీ, లేదా మీరు ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రార్థన మానకండి. దేవునికి మొరపెట్టండి, దేవుని సహాయం కోరండి. ప్రార్థన అనగానే చాలామంది వాళ్ళ అవసరాల కొరకు దేవునికి మొరపెడుతూ ఉంటారు. డబ్బులు కావాలి, తిండి కావాలి, బట్టలు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, ఈ శరీర అవసరాల కొరకే మొరపెడుతూ ఉంటారు. ఇలా ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు మాత్రమే దేవునికి మొరపెట్టి నేను ప్రార్థన చేసేసా అని అనుకుంటూ ఉంటారు. కాదండి, ఇది చాలా తప్పు. అసలు మన అవసరాల కొరకు మనం విడిగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనకేది అవసరమో దేవునికి తెలుసట. మనం దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడు ఆయనే సమకూరుస్తాడట. ఒకసారి మనకేది కావాలో అది మనం అడగటం మర్చిపోయామనుకోండి, చాలా అవసరం, కానీ ఆ టైం గుర్తుకు రాలా, ప్రార్థనలో అడగటం మానేసాం, మరి దేవుడు ఇవ్వడా ఇంకా? కాబట్టి మనం అడిగితేనే దేవుడిస్తాడు. డబ్బులు, బట్టలు, పెళ్ళి, పిల్లలు అనుకునేది తప్పు. ప్రార్థన చేద్దాం నేను అనట్లే, కానీ ఈ శరీర అవసరాల కొరకు, డబ్బులు, బట్టలు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు కొరకు అడగడానికంటే ముందు ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని దగ్గర మొరపెట్టండి. దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను బలపరుచు నాయన, నేను నీకు ఇష్టుడిగా బతకాలనుకుంటున్నా, ఇష్టురాలిగా బతకాలనుకుంటున్నా. ఆశ నాకుంది కానీ బలం లేదు, నన్ను బలపరుచు, నాకు సహాయం చేయి అని ఈ ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి దేవుని సహాయం కోరండి, దేవుని అడగండి. అది అడగకుండా కేవలం ఈ శరీర అవసరాల కొరకు
దేవునికి మొరపెట్టడం చాలా తప్పు. ప్రతిరోజు మనం ప్రార్థన ప్రారంభించటం ఆయన్ని స్తుతించటంతో ప్రారంభించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించటం, స్తుతించటం అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత క్షమించే దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో, ఎంత సహనము ఔదార్యం కలిగిన దేవుడో, ఎంత దీవించే దేవుడో, ఎంత కృపగల దేవుడో, ఇలా దేవునిలో ఉన్న సకల సద్గుణాలను జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, ధ్యానించుకుంటూ వాటిని తిరిగి మనం ఉచ్చరించటమే ఆరాధించటం. ప్రతిరోజు ప్రార్థన అనగానే ఇలా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రారంభించండి. మోకరించడమే, ప్రభా నాకు డబ్బులు కావాలి, ఈఎంఐలు కట్టాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఇలా అవసరాల కొరకు కాదు. మీరు అడగకపోయినా మీ అవసరాలు దేవునికి తెలుసు. మీ ప్రార్థన స్తుతితో ప్రారంభించాలి. దేవుణ్ణి ఆరాధించటంతో ప్రారంభం కావాలి. కొంత టైం తీసుకోండి, దేవుని స్తుతించండి, దేవునికి మహిమ చెల్లించండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మీరు పొందుకున్న దేవుని ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లించండి. ఇప్పటికే మీ జీవితంలో మీరు అడిగినవి, అడగనివి కూడా దేవుడు ఎన్నో ఇచ్చి ఉంటాడు కదండి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా గతంలో నేను అడిగినవి నువ్వు ఇచ్చావు, నేను అడగనివి కూడా ఇచ్చావు. ఇంకేం ఇస్తున్నాడు దేవుడు అంటే, మన తప్పులను క్షమిస్తున్నాడు, ప్రతిరోజు క్షమిస్తున్నాడు, ప్రతిరోజు నూతనంగా జాలి పడుతున్నాడు. మనకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా తన ప్రేమ చేత, కృప చేత మనం మట్టి శరీరంలోమని, బలహీనులమని ఆయన గుర్తించి జాలిపడి మన ప్రార్థన వింటున్నాడు. ప్రతిరోజు నూతనంగా మన పట్ల వాత్సల్యం అంటే జాలి చూపిస్తున్నాడట. కాబట్టి పొందుకున్న మేళ్లను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఇంతవరకు పొందిన దీవెనలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామందికి కృతజ్ఞత అనేది ఉండదు. పొందుకుంటూ ఉంటారు, అసలు ఏమి పొందనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని దగ్గరైనా, మనుషుల దగ్గరైనా ఇలాంటి వాళ్ళకు సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదండి. వాళ్ళు బాగుపడరు. కనుక దేవుడు చేసిన మేలను బట్టి దేవుని దగ్గర వందనాలు చెల్లించాలి. ప్రభువా నీకు వందనాలు, నాకు ఇంతవరకు ఆయుష్ని ఇచ్చావు, నీ కాపుదలని ఇచ్చావు. ఎంతోమంది చనిపోతున్నారు ప్రతిరోజు కదా. మరి మనం ఇంకా బ్రతుకున్నామంటే అది మేలు కదా. కొందరు అంటుంటారు, నాకేం గుర్తు రావట్లేదు అన్న దేవుడు చేసిన మేలు, దేవుడు నా లైఫ్లో ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడని గుర్తు చేసుకుంటుంటే నాకేం గుర్తు రావట్లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది. ఎంత అమాయకంగా ఉన్నారు, తెలివి తక్కువగా ఉన్నారు కదా, ఎంత బుద్ధిహీనంగా ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మీరు ప్రాణాలతో ఉన్నారు, మీకు ఆరోగ్యం ఉంది. మీరు అనుకున్నంత డబ్బు మీ దగ్గర లేకపోయినా ఇంకా మీరు బ్రతుకుతున్నారు, తిండి తింటున్నారు, బట్టలు కట్టుకుని ఉన్నారు ఇంకా కదా. సో ఇవన్నీ దేవుని కృప, ఆయన దయ వల్ల మనం అందరం బతుకున్నాం. కనుక మనం కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, కాపుదల సంరక్షణను బట్టి, ఇలా ఒకటేంటండి చెప్పుకుంటూ పోతే దేవుని వలన మనం బ్రతుకున్నాం, మనుగడ సాధిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం కదా. సో మొదటిదేమో దేవుని ఆరాధించటం, రెండవది ఇంతవరకు దేవుని నుండి మనం పొందుకున్న సకల ఆశీర్వాదాలను బట్టి మనం అడిగినవి, అడగనివి కూడా దేవుడు ఇచ్చాడు కదా, వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం. మూడవది ఏంటంటే, ఆత్మీయంగా ఎదగాలనందు ప్రభువా నాకు సహాయించి, నన్ను బలపరచు, నన్ను నీ శక్తితో నింపు, నీ పరిశుద్ధాత్మతో నింపు, నువ్వు నాతో ఉండు, నన్ను నడిపించు ప్రభువా. ఎందుకంటే మనం అడిగిన శరీర అవసరాలన్నీ దేవుడు ఇచ్చాడండి. పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళి, పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, ఇలా ఎవరికి ఏది కావాలో దేవుడు వాళ్ళ అవసరాలు ఇచ్చినాక ఒకవేళ వాళ్ళు చనిపోతే ఆ రోజు, అప్పుడు వాళ్ళు ఆత్మీయంగా దేవునితో ఉండే స్థితిలో లేరనుకోండి, అప్పుడు నరకానికి వెళ్ళాల్సిందే కదా. ఆత్మీయంగా దేవునితో ఉండగలిగినంత బలమైన స్థితిలో, మెరుగైన స్థితిలో ఒక వ్యక్తి లేకుండా చనిపోతే వాడు ఈ లోకంలో శరీర అవసరాలన్నీ ప్రార్థన చేసి పొందుకున్నా కూడా చచ్చి నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం, ఇంకా ఏం సాధించినట్టు. కాబట్టి మన అవసరాలలో మొదటి అవసరం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా మనల్ని మనం మార్చుకోవటమే ఫస్ట్ ప్రియారిటీ. అది మొదటి అవసరం, అత్యంత ముఖ్యమైన అవసరం. ఇది అవసరమే కాదనుకుంటారు చాలామంది. సో దాని గురించి చాలామంది ప్రార్థన చేయరు. ఎంతసేపు లోక అవసరాల కొరకే ప్రార్థన చేస్తుంటారు. ఇది చాలా తప్పు. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ముందు మన ఆత్మీయ అవసరాల కొరకు ప్రార్థన చేయాలి.
మీ శరీర బలహీనతలు ఏమున్నాయి మీకు తెలుసు కదా, ఇంత చెప్పుకున్నాం. కొందరికేమో కోపము, కొందరికి తిండిపోతుతనమే పెద్ద శాపం. తింటూనే ఉంటారు, డబ్బంతా తిండికి పెడతారు. బీదలకు పెట్టరు, దేవునికి ఎవరు, వాళ్ళు తింటూ ఉంటారు. కొందరికేమో షికార్ల మీద మమకారం ఎక్కువ, ఎప్పుడు ఏదో ఒక బంధువు ఇంటికి వెళ్తుంటారు, లేదా ఎవరో ఒక బంధువుని స్నేహితులు ఇంటికి పిలిచి వాళ్ళు మేపుతుంటారు, డబ్బులను తగలేస్తారు. కొందరికి మేకప్ ఇచ్చి డబ్బులన్నీ మేకప్కి తగలేస్తుంటారు. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీర బలహీనత లోపం ఉంటూ ఉంటాయి కదా. ఈ శరీర బలహీనతలను జయించడానికి దేవుని సహాయం అడగాలి. ఆఖరణ మన శరీర అవసరాల కొరకు దేవునికి మొరపెట్టాలి. ఇది ప్రార్థించే పద్ధతి, ప్రార్థించే విధానం. అర్థమవుతుందండి? ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని సహాయమే తీసుకోవాలి. మనం చూస్తే బైబిల్లో దేవుని భక్తులు కూడా ఇలాగే దేవునికి మొరపెట్టారట. చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు బోధింపుము, ఏకదృష్టి నా హృదయమునకు కలుగజేయము అని దైవజనుడు ప్రార్థించటం మనం చూస్తాం కదా. దేవుడే గనక మనకి బోధించకపోతే, మనకి నేర్పించకపోతే, ఆయన మనల్ని నడిపించకపోతే, ఆయన మనల్ని బలపరచకపోతే ఎప్పటికీ మనం దేవుని చిత్తాన్ని జరిగించలేం, ఎప్పటికీ దేవునికి ఇష్టలుగా మనం మారలేము. ఇక్కడ ఈ రెండు ఉండాలి. ఒకటి మానవ ప్రయత్నం, అంటే మన ప్రయత్నం ఉండాలి. రెండవది మన ప్రయత్నానికి దేవుని సహాయం కూడా జతవ్వాలి. కొందరు ప్రార్థించకుండా కేవలం ఒంటరిగా ప్రయాసపడుతుంటారు, కష్టపడుతుంటారు దేవుని చిత్తాన్ని జరిగించడానికి. ఎప్పటికీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారకుండా అలాగే మిగిలిపోతుంటారు, లోకాశలతో, శరీరాశలతో. కాబట్టి మన ప్రయత్నం ఉండాలి, అలాగే దేవుని సహాయాన్ని కూడా మనం కోరి ప్రార్థన చేయాలి. ఇక మన ప్రయత్నం ఎలాగో ఉండాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ ప్రయత్నంలో భాగంగా మనందరం చేయాల్సింది ఏంటంటే దేవుని మీద మన గురి పెట్టుకోవాలండి. చాలామంది దేవుని మీద గురి పెట్టుకోరు, మనుషుల మీద వాళ్ళ గురి పెడుతూ ఉంటారు. ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కొందరేమో ఫిలిం స్టార్స్ను చూసి వాళ్ళలాగా తయారవ్వాలి, మేకప్ వేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో బంధువులను చూసి, కొలీగ్స్ను చూసి, నేను చాలామందిని చూసి ఆశ్చర్యపడ్డా. వీళ్ళకి ఎవరు మాదిరి? యేసుక్రీస్తు కాదు, వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళ కొలీగ్ మాదిరి. ఎవరినో చూసి వాళ్ళతో పోటీ పడి అలాంటి బండి కొంటూ ఉంటారు, లేదా అంతకంటే మంచి బండి కొందాం. ఏంటి బండితో పోటీ, బట్టలతో పోటీ, ఇంట్లోని సోఫాలతో పోటీ. పలానా చోట నేను ఒక సోఫా సెట్ చూసా, అట్లాంటి సోఫా సెట్ మన ఇంట్లో ఉండాలి. కొందరేమో ఇతరుల వస్తువులను చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు, కొందరేమో అసూయపడుతూ ఉంటారు. మొత్తానికి వాళ్ళ నెత్తి నిండా ఎవరో ఒకరు స్నేహితులో, బంధువులో, కొలీగ్సో మనుషులే ఉంటారు. వాళ్ళే వీళ్ళని నడిపిస్తూ ఉంటారు అన్నమాట, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. కాళ్ళకేసుకున్న చెప్పులు ఇంకెవరినో చూసి కొనుక్కున్నారు, ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ పొందో, లేదా ఎవరి మీదనో పోటీతోనో, అసూయతోనో చెప్పులు, వాచ్, ఫోను, బట్టలు, సోఫా సెట్టు, ప్రతీదీ ఇంకెవరో వీళ్ళకి కారణం. ఇంకెవరి కారణంగానో, నేరుగానో ఇండైరెక్ట్గానో ఒక వ్యక్తి కారణంగానే ఈరోజు వీళ్ళు కలుగున్నవన్నీ కలుగున్నారు. ఎంత తప్పండి ఇది. కొందరు మాట్లాడే తీరు ఎవరినో అనుకరిస్తూ ఉంటారు, వాళ్ళ సహజత్వం కాదు, అది ఒరిజినల్ నేచర్ కాదు. ఒకళ్ళు చూసి మాట్లాడే స్టైల్ మార్చుకుంటూ ఉంటారు. అభిమానులు అంటుంటారు చూడండి, సినిమా హీరోకి అభిమానులు ఉంటారు. ఈ అభిమానులందరూ హీరోలాగా మాట్లాడుతుంటారు, నటిస్తూ ఉంటారు, తయారై తిరుగుతూ ఉంటారు. రియల్ లైఫ్లో కూడా చాలామంది వాళ్ళకి తెలియకుండానే ఎంతోమందిని ఆరాధిస్తూ ఉంటారు. నేరుగా భౌతికంగా విగ్రహాలను ఆరాధించకపోయినా దేవుని కంటే ఎక్కువగా ఒక వ్యక్తిని కానీ, లేదా వస్తువుని కానీ, లోకానికి చెందింది ఏదైనా కనుక మన మనసులో మనం స్థానం ఇస్తే, దేవుని కంటే ఎక్కువ ప్లేస్ ఇస్తే, దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే, మనకు తెలియకుండానే వాళ్ళలాగా ఆలోచించటం, మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటాం. సో
ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి, ఆయన అడుగు జాడల్లో నడవాలి, మన గురి యేసయ్య పైన ఉంచాలి. ఇంత చదువుకున్నాం కదా కీర్తనల్లో, 86వ కీర్తనలో మనం చదువుకున్నాం, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము అని దైవజనుడు అంటాడు. ఏకదృష్టి, చాలామందికి ఏకదృష్టి లేదు. దేవుని మీద పెట్టాల్సిన దృష్టి కాస్త మనుషుల మీద, ఫ్రెండ్స్ పైన. ఎవరు ఎటు చస్తే మనకెందుకు, ఎవరు ఏం కొనుక్కుంటే మనకెందుకు, ఎవరు ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే మనకెందుకు, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఇంకెవరినో ఆకర్షించడానికి, ఇంకెవరు చూపునో ఎవరి మనస్సునో మన మీద, మన ఇంటి మీద, మన కుటుంబం పైన లాక్కు రావడానికి మనం బ్రతుకుతున్నామంటే, కొనుక్కుంటున్నామంటే, మాట్లాడుతున్నామంటే మనకంటే శాపగ్రస్తులు ఇంకెవరు ఉండరు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి 2 వచనాల్లో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనం సాగిపోవాలని పౌలు భక్తుడు పిలుపునిస్తున్నాడు. మన విశ్వాసానికి కర్త అంటే మనలో విశ్వాసాన్ని పుట్టించిన వాడు, ఆ పుట్టించిన విశ్వాసాన్ని చివరిదాకా తీసుకుని వెళ్ళేవాడు, నడిపించేవాడు యేసయ్యట. ఆయన మీద కదా మనం దృష్టి పెట్టాల్సింది. మీరు ఏదైనా మాట్లాడే తీరైనా, అలంకరించుకునే తీరైనా, మీ ఒంటినైనా, ఇంటినైనా, కుటుంబాన్నైనా తీర్చిదిద్దుకునే తీరైనా యేసయ్య ఇలా చేస్తాడా అని ఒక క్షణం ఆలోచించండి. మీ బంధువుల్ని, ఫ్రెండ్స్ని, ఫిల్మ్ యాక్టర్స్ని, సీరియల్ యాక్టర్స్ని, సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ని ఎవరినో చూసి వాళ్ళు చేశారు, అది మాకు నచ్చింది మనం చేద్దాం అని మీరు అనుకుంటున్నంత కాలం మీరు శరీర సంబంధులే. మీ చూపు, మీ ఆలోచన మనుషుల పైన, లోకం పైన, సెలబ్రిటీస్ పైన, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పైన పెట్టారంటే, ఎవరో బంధువులను దృష్టిలో పెట్టుకొని ఇంకేదో మీరు చేస్తున్నారు, ఏదో కొంటున్నారంటే, ఇంకెవరినో గుచ్చడానికి కొన్నిసార్లు, ఇంకెవరిని ఇంప్రెస్ చేయడానికి కొన్నిసార్లు మీ ఇంటిని, ఒంటిని, కుటుంబాన్ని నింపేస్తున్నారంటే మీరు శాపగ్రస్తులు. దేవునికి మీ దగ్గర చోటు లేదు. ఏ పని చేసేటప్పుడైనా, ఏది కొనే ముందైనా, ఏది అమ్మే ముందైనా, ఏది మాట్లాడే ముందైనా, ఏ పని చేసే ముందైనా, ఇది నా యేసయ్యకు నచ్చేలా ఉందా లేదా అని ఆలోచించండి. ఇది దేవుని చిత్తమా కాదా? యేసయ్య వైపు చూడండి. విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు యేసయ్య. యేసు వైపు చూడండి. యేసయ్య పైన గురి పెట్టండి, మనుషుల పైన కాదు, లోకం మీద కాదు. చిన్నపిల్లలు చాలా తేలికగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. పిల్లల్ని డైవర్ట్ చేయటం చాలా తేలిక కదా. నా పెద్ద బాబుకి ఒక 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చిన్నోడికి ఒక సంవత్సరన్నర ఎంతో ఉండేది. పెద్దోడి కొరకు కొన్న బొమ్మలన్నీ చిన్నోడు పుట్టాక ఆడుకోవటం ప్రారంభించాడు. పెద్దగా ఏం పాత పడలేదు కనుక చిన్నోడి పేరు మీద నేను ఎప్పుడేం కొనలేదు. జనరల్గా ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కదా. ఇద్దరు పిల్లలకి ఎక్కువ ఏజ్ గ్యాప్ లేదు కనుక పెద్ద బాబు కొరకు కొన్న బాల్స్ కానీ, కార్లు కానీ, సైకిళ్ళు కానీ ఇవన్నీ చిన్నోడు వాటినే తీసుకొని ఆడుకునేవాడు. కానీ పెద్దోడికి 3 ఏళ్ల పిల్లోడు లేదా 2.5 సంవత్సరాల పిల్లోడు, వాడికి ఒకలాంటి బాధ కలిగేది. ఇవన్నీ మా అమ్మ నాన్న నా కోసం కొన్నారు, ఇప్పుడు సడన్గా నాకు పోటీగా తమ్ముడు అనేవాడు వచ్చాడు, ఇది నిన్నటిదాకా ఇది నా సొంతం, నాకే సొంతం, నేను మాత్రమే ఆడుకునే బాల్ని ఇప్పుడు నా తమ్ముడు తీసుకుంటున్నాడు అని చెప్పి, తమ్ముడు తీసుకుంటే చాలాసార్లు వీడు పెద్దోడు లాక్కునేవాడు. వద్దు నాన్న, తప్పు నాన్న, తమ్ముడికి ఇవ్వరా అంటే కూడా వాడు నేనేమననేవాడు. చిన్నోడేమో ఏడుస్తుండేవాడు. బలం తక్కువ, శక్తి తక్కువ కదా. సో అలాంటప్పుడు పెద్దోడిని కసిరి తిట్టి లాక్కొని చిన్నోడికి ఇస్తే వీడు అన్యాయం చేస్తున్నాం అనుకొని, వాడికి ఏదో ద్రోహం చేస్తున్నాం అనుకొని కింద పడి దొల్లి ఏడుస్తుండేవాడు. ఇవన్నీ బాగా గుర్తు. పిల్లల మెమరీస్ అన్నీ ఎక్కువ శాతం నేను వీడియోలు కూడా తీసి పెట్టా. చాలాసార్లు ఏం చేసేవాళ్ళం అంటే, చిన్న బాబుని డైవర్ట్ చేయటం చాలా తేలిక అని చెప్పి పెద్దోడిని సముదాయించడానికి బాల్ కానీ, కారు కానీ ఇద్దరు ఏడుస్తున్నప్పుడు ఒకదాని కోసం పెద్దోడికి ఇచ్చేసి, ఈ చిన్నోడిని వెంటనే బయటికి ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి పక్షులు చూపించి, పువ్వులు చూపించి, తూనీగలు చూపించి డైవర్ట్ చేసేవాళ్ళం. కంటి నిండా నీళ్లు ఉన్న చిన్నోడు ఒక్కసారి నాన్న చూడు, నాన్న ఆ ప్యారెట్ ఎంత బాగుందో చూడు, ఆ కొత్త తూనీగ వచ్చింది చూడని చెప్పగానే వెంటనే అటు డైవర్ట్ అయిపోయి బాల్ మర్చిపోయేవాడు. చిన్న పిల్లోడు కనుక సాధ్యమైంది. అంత తేలిగ్గా మనం పెద్దోళ్ళని డైవర్ట్ చేయగలమండి? ఈ అన్నదమ్ములే పెద్ద అయ్యాక ఒకవేళ గొడవ పడుతున్నట్లయితే
ఇంకా దేని గురించి అయినా చిన్నప్పుడు డైవర్ట్ చేసినంత సులువుగా పెద్దగయ్యాక మనం డైవర్ట్ చేయలేం కదా. పిల్లల్ని ఎలాగైతే మనం తేలిగ్గా డైవర్ట్ చేస్తామో, సాతాను కూడా ఆత్మీయంగా ఎదుగుదల లేని వాళ్ళను చాలా ఈజీగా సునాయాసంగా దేవునికి దూరంగా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా డైవర్ట్ చేస్తుంటాడు. సో ఆత్మీయంగా ఎదుగుదల లేని వాళ్ళు ఉంటారు చూడండి, ఆత్మీయంగా మొరగుజ్జులు లాంటి వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా పసికందుల్లా మిగిలిపోతారు. రోజు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఒక సంఘ సహవాసం ఉండదు. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల ఉండదు. చెప్పుకోవడానికే అందరి ముందు మేము ఆత్మీయంగా ఎదిగాం, మాకు అన్నీ తెలుసని డంబాలు పలకడానికి తప్ప దేవుడు ఆశించిన మారు మనస్సు, దేవుడు కోరిన మార్పు చాలా మందిలో ఉండదు. చూడడానికే చెప్పుకోవడానికి వీళ్ళు భక్తులు తప్ప పరిశుద్ధత ఉండదు, క్షమాపణ ఉండదు, తగ్గింపు ఉండదు, కోపాన్ని నియంత్రించుకోలేరు. ఏమండి, ఎవరైనా బాగుపడుతుంటే అసూయ పడుతుంటారు. ఇలా అసూయ, కలహము మొదలైన శరీరేచ్ఛలు, శరీర బలహీనతలు అన్ని వీళ్ళలో రాజ్యం వెళ్తుంటాయి. ఏంటి సంగతి అంటే వీళ్ళు ఆత్మీయంగా ఎదగలేదు. కాలం దొరికిపోతుంది, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. దేవుని తెలుసుకుని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు దాటిపోతుంటుంది. కానీ వీళ్ళు కాలాన్ని బట్టి చూస్తే ఇంకా ఎదిగి ఉండాలి, ఇంకా బలవంతులై ఉండాలి, కానీ ఆత్మీయంగా ఎదగల. ఇలాంటి వాళ్ళందరినీ సాతాను చాలా తేలిగ్గా డైవర్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే వీళ్ళలో ఎదుగుదల లేదు కదా, వీళ్ళు బలహీనులు కదా. సో బలహీనులైన వాళ్ళని, చిన్నపిల్లల్ని సాతాను చాలా తేలిగ్గా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదగాలి, దేవుని సహాయం తీసుకోవాలి, బైబిల్ చదవాలి, ప్రతిరోజు ఏకాంత ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ఇది మిస్ అవ్వకూడదు. అలాగే వ్యక్తిగతంగా ఎవరి కాళ్ళు పర్సనల్గా బైబిల్ చదువుకోవాలి. కుటుంబం అంతా కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు బైబిల్ ధ్యానించాలి. అలాగే సండే వర్షిప్ అనేది చాలా ప్రభావవంతమైంది. దీన్ని తక్కువ అంచనా వేసే ఎంతోమంది ఎంత పోగొట్టుకుంటున్నారో వాళ్ళకి నిత్యత్వంలో అర్థమవుతుంది. ఎంత డ్యామేజ్ చేసుకున్నారో, ఎంత నష్టపోయారో. నిత్యత్వంలో చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాక అప్పుడు తెలుసుకుంటారు. సో అందరూ ఆత్మీయంగా ఎదగాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సంఘ ఆరాధన కావాలి. మరి గురి దేవుని మీద పెట్టుకోవాలనుకున్నాం. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ వింటుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఫోకస్ ఎప్పుడు దేవుని మీద, దేవుని వాక్యం మీద మనస్సు అలా లగ్నం చేయాలంటే ఎట్లా సాధ్యం అవుతుందంటే షార్ట్గా చెప్తున్నాను. ఒకటేమో సాధన కావాలి, అంటే ప్రాక్టీస్ కావాలి. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేయమని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నా వినండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. సాధన ఒకసారి చేసి వదిలేసే దాన్ని సాధన అనరు కదా. ఒకే పనిని పదే పదే చేయటం, మళ్ళీ మళ్ళీ చేయటం, ప్రతిరోజు చేయటం, అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు చేయటం, పర్ఫెక్ట్ అయ్యాక కూడా చేయటం, ఇది సాధన అంటే. సో ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ ధ్యానించటం, ప్రతిరోజు ప్రార్థించటం, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉండటం, సంఘ సహవాసం వారం వారం కలిగి ఉండటం, ఇవి ఎవరికి వాళ్ళు సాధన చేయాలి. ఇంత చెప్పుకున్నాం కదా, కొందరికి బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, కొందరికి మోకరించి ప్రార్థిస్తే అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే అన్నీ గుర్తొస్తుంటాయి, డైవర్ట్ అవుతూ ఉంటారు. అయినా మొండిగా బైబిల్ చదవండి, మొండిగా ప్రార్థన చేయండి. అప్పుడు కొంతకాలం తర్వాత ప్రార్థనలో వాక్యం ధ్యానించేటప్పుడు నిద్ర రావడం నుంచి మీరు బయటపడతారు, ఆ బలహీనతను మీరు జయిస్తారు. సో నిద్ర వస్తుందని, ఆ టైంకి ఇంకేదో జ్ఞాపకం వస్తుందని మీరు ప్రార్థన చేయడం ఆపేస్తే, బైబిల్ చదవటం ఆపేస్తే ఇక మీరు ఎప్పటికీ ప్రార్థన చేయలేరు, ఎప్పటికీ వాక్యం ధ్యానించలేరు. కనుక సాధన చేయాలి. సాధన అంటేనే రిపీట్ చేయటం, మళ్ళీ మళ్ళీ చేయటం, వచ్చేంత వరకు చేయటం, ఆపకూడదు. ఉదయం లేవగానే మనం ప్రతిరోజు చాలా పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం, చూసారా, పర్ఫెక్ట్ అయిపోతాం వాటిలో కదా. సరిగ్గా అలాగే ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించడం, సంఘ సహవాసాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనం అలవాటు పడాలి, అలవాటు చేసుకోవాలి. మన కుటుంబానికి అలవాటు చేయాలి, మన పిల్లలకి అలవాటు చేయాలి. మనం దేనికి అలవాటు పడతామో అదే మన లైఫ్లో భాగమైపోతుంది. అర్థమవుతుందండి? పిల్లలకి ఏది అలవాటు చేస్తామో పిల్లలు అలా తయారవుతారు. మనం ఏం చూస్తామో, ఏం వింటామో, ఏం మాట్లాడుతూ ఉంటామో, మన పరిసరాలలో దేన్ని చుట్టూ పెట్టుకుంటామో ఫైనల్గా మనం అలా తయారవుతాం. అర్థమవుతుందా?
మనం తింటున్న ఆహారాన్ని బట్టి మన దేహం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తిన్నాం అనుకోండి, చెత్త ఫుడ్స్ తిన్నాం అనుకోండి, ఒళ్ళంతా జబ్బులమయమైపోతుంది, బలహీనమైపోతుంది, స్టామినా ఉండదు. అసలు చెత్త కుండిలా తయారవుతుంది శరీరం. సరిగ్గా అలాగే మనం తింటున్న దాన్ని బట్టి మన దేహం ఉన్నట్లుగా మనం చూస్తున్న వాటిని బట్టి, వింటున్న వాటిని బట్టి, ఏం చూస్తున్నాం, ఎవరి మాటలు వింటున్నాం, ఎవరిళ్ళకి వెళ్తున్నాయి మన కాళ్ళు, ఎవరు వస్తున్నారు మన ఇంటికి, మన పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో ఫోన్ కాల్స్, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇలా మన స్నేహితులను బట్టి, మన బంధువులను బట్టి, మనం చూస్తున్న దాన్ని బట్టి, మనం వింటున్న వాటిని బట్టి, మనం మాట్లాడుతున్న వ్యక్తులని బట్టే మన ఆత్మీయ స్థితి ఉంటుంది. మీరు భక్తిహీనులతో స్నేహం చేస్తూ, భక్తిహీనుల ఇళ్ళకి వెళుతూ, వాళ్ళ ఇంటికి రానిస్తూ, దేవుని భయం లేని వ్యక్తులతో విందులు వినోదాలు చేసుకుంటూ మీ సుఖదుఖాలు పంచుకుంటూ ఉంటే కనుక మీరు ఎప్పటికీ భక్తిగా బ్రతకలేరు. మీలో భక్తి కలగాలంటే మీతో మాట్లాడుతున్న వాళ్ళు, మీ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు, మీ సుఖదుఖాలు పంచుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధులై ఉండాలి, భక్తులై ఉండాలి. కొందరు అంటూ ఉంటారు, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, విగ్రహారాధన నుండి మాకెక్కడుంటారండి బంధువులు, స్నేహితులు, ఆత్మ సంబంధులు ఎక్కడుంటారు? మాకు భక్తులైన బంధువులు, స్నేహితులు మాకెలా దొరుకుతారు? మాకు బంధువులంతా విగ్రహారాధికులు కదా, మరి మా పరిస్థితి ఏంటి అని అంటుంటారు. మీలాంటి వాళ్ళ కోసమే సంఘ ఆరాధన. మీకంటూ ఆత్మీయులైన, ఆత్మ సంబంధులైన స్నేహితులు, బంధువులు లేరు కాబట్టే పరిశుద్ధుల సహవాసం, సంఘ సహవాసం కావాలి. అందుకే సండే వర్షిప్ కావాలి. మీ బంధువుల్లో ఎవరు ఆత్మీయులు లేరు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు లేరు, సంఘ సహవాసం కూడా మీకు లేదనుకోండి, మీరు ఎప్పటికీ ఆత్మ సంబంధులుగా మారలేరు, ఎప్పటికీ మీరు దేవునికి ఇష్టలుగా మారలేరు, ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగలేరు. అంటే మీరు ఏ టైంలో మరణించినా దేవుణ్ణి చేరుకోలేరు. మీరు శరీర సంబంధులుగానే మిగిలిపోతారు. సాతానుకి మీ పైన అధికారం ఉంటుంది. మీరు సాతాను సంబంధులుగానే మరణించినప్పుడు సాతాను తీసుకెళ్తాడు వాడి దగ్గరికి. దేవుని దూతలు రారు మీ దగ్గరికి. కనుక నా ద్వారా దేవుడు పలికిస్తున్న ఈ మాటలు విని మీరు మారకపోతే, మేలుకోపోతే, కళ్ళు తెరుచుకోకపోతే, నిత్యత్వంలో మీరు బాధపడ్డ ప్రయోజనం ఉండదు ఇంకా కదా. చివరిగా ఒక మాట చెప్తానండి. ప్రాక్టీస్ చేయాలని చెప్పుకుంటున్నాం కదా, ఇదే మాట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఎంతో చక్కగా ద్వితీయోపదేశ కాండంలో రాయించాడు ముందుగానే. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి చివరి దాకా మీరు చదువుకోండి. మెట్టుకు నేను ఒక వచనం అయితే చదువుతున్నాను, 7వ వచనం. 6, 7 2 వచనాలు చదువుతున్నా, మనసు పెట్టి వినండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6, 7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. మొదటిది ఏంటంట, దేవుని మాటలు నీ హృదయములో ఉండాలని ఒక వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు. తర్వాత అతను ఏం చేయాలట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, చూసారా, ఉట్టిగా చదివి వినిపించి వెళ్ళిపో అని దేవుడు అనట్లా. దేవుని మాటలు మొదట మన హృదయంలో పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలట, వాటిని కుమారులకు అభ్యసింప చేయాలట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, అంటే వాళ్ళకది మనసులో బలంగా స్థిరపడిపోవాలి ఆ మాటలు. ఒకసారి చెప్తే బలంగా మనసులో కూర్చుంటాయండి ఎవరికైనా? చెప్పిన దేవుని మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పి, పాడిన పాటలే మళ్ళీ మళ్ళీ పాడి, మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసి, ఇలా వాక్యము, పాటలు, ప్రార్థన, పరిచర్య, సహవాసం ఎల్లప్పుడూ మన కుటుంబీకులకు గనక మనం అందించగలిగితే దీన్ని అభ్యాసం అంటారు, ఆధ్యాత్మిక సాధన అంటారు. ఇంత చదువుకున్నాం కదా, పౌలు భక్తుడు అంటాడు, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోని అంటాడు. ప్రాక్టీస్ చేయి. ఒకసారి చేసి వదిలేసిన దాన్ని సాధన అనరు. అది వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఈ పట్టుదల, ఈ నిబద్ధత, ఈ క్రమశిక్షణ డబ్బులు సంపాదించే వాటి మీద పెడుతున్నారు. డబ్బు వచ్చేంత వరకు కష్టపడతారు, ఇల్లు కట్టుకునేదాకా కష్టపడతారు, పెళ్లి సెటిల్ అయ్యేదాకా కష్టపడతారు. వాళ్ళు కావాలనుకున్న శరీర సంబంధమైన ఆశీర్వాదాలు సొంతం చేసుకునేంత వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పరిశుద్ధత విషయంలో, తగ్గింపు విషయంలో, క్షమాపణ విషయంలో, ఓర్పు విషయంలో, దేవునికి ఇష్టలుగా తమను తాము మార్చుకునే విషయంలో మాత్రం ఎందుకో ఈ అభ్యాసం ఉండదు, ఈ సాధన ఉండదు, ఈ పట్టుదల ఉండదు, ఈ డిసిప్లిన్ ఉండదు.
వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. సో ఎవరెవరైతే అభ్యాసం చేయరో ఆత్మ సంబంధమైన విషయాలలో పర్ఫెక్ట్ అవ్వడానికి, వాళ్ళు ఎప్పటికీ ఆత్మీయంగా పసికందుల్లో ఉండిపోతారు. సాతాను వాళ్ళు ఈజీగా డైవర్ట్ చేస్తాడు వాక్యం నుంచి లోకం వైపు, లోకాస్తుల వైపు, దేవునికి దూరంగా నిత్య నాశనం వైపు సాతాను లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు ఇన్నిసార్లు డైవర్ట్ అవుతున్నారు వీళ్ళు? రీజన్ ఏంటి? ఎన్నోసార్లు భ్రమపరచు ఆత్మలు ఇలాంటి వ్యక్తులనే ఆత్మీయంగా ఎదగని వాళ్ళని మోసం చేస్తూ ఉంటాయి. నేను దేవుని చిత్తంలో ఉన్నా అనుకుంటూ వీళ్ళు దేవునికి కోపం తెప్పించే దారిలో వెళుతుంటారు బిలాములాగా. నేను దేవునికి ఇష్టలుగా బతుకుతున్నా, ఇష్టరాలిగా బతుకుతున్నా అనుకొని దేవునికి కోపం తెప్పించేలాగా బతుకుతుంటారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వింటున్నా అనే భ్రమపడుతూ సాతాను స్వరాన్ని వింటూ ఉంటారు. దురాత్మల చేత నడిపించబడుతూ ఉంటారు. ఏంటి సంగతి అంటే వీళ్ళు ఆత్మీయంగా ఎదగల. ఎందుకు ఎదగలేదంటే వీళ్ళకి అభ్యాసం లేదు, సాధన లేదు, ఏది కూడా సంపూర్ణంగా పర్ఫెక్ట్గా వీళ్ళు చేయట్లేదు, అన్నీ సగం సగం. దేవుడు అంటున్నాడు, నా మాటలు నీ హృదయములో ఉండాలి. రెండవది, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. మూడవది ఏంటట, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవలను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును. చూసారా? ఎప్పుడెప్పుడట? కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎలా అభ్యాసం చేస్తాం? వాటి గురించి మాట్లాడాలి. వేటి గురించి? దేవుని మాటల గురించి. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో వాటి గురించి తండ్రి పిల్లలతో మాట్లాడాలి, తల్లి పిల్లలతో మాట్లాడాలి, భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు బిడ్డలతో, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు, ఏది దేవునికి ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో. కానీ ఈరోజు చాలా ఇళ్లల్లో చాలామంది చేస్తున్న ఒక తప్పేంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాల గురించి చర్చ జరగదు, సంభాషణ ఉండదు. మంది గురించి సోది సొల్లు లొడలొడ వాగుతూ ఉంటారు. ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరికి ఎంత జీతం, ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఎవరికి ఎంతమంది పిల్లలు, ఎవరి భార్య మంచిది, ఎవరి భర్త చెడ్డోడు, ఎవరింట్లో ఏ గొడవ అయింది, ఎవరు మనకంటే పైకి వెళ్ళారు, ఎవరు మనకంటే తక్కువ ఉన్నారు, మనకంటే బాగా సెటిల్ అయిన ఎంతమంది, మనకంటే అడుక్కు తింటున్న వాళ్ళు ఎంతమంది, కొంతమంది మీద పడి ఏడవటం జ్ఞాపకం చేసుకొని. అర్థమవుతుందండి? లోక సంబంధమైన చర్చ, లోక సంబంధమైన డిస్కషన్స్, ఆత్మ సంబంధమైన మాటలు ఉండవు మొగుడు పిల్లల మధ్యలో, పిల్లల మధ్యలో. ఇంకెవరి గురించో చర్చ, సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ విలువైన కాలాన్ని దుబారా చేస్తుంటారు. అని దేవుడు అంటున్నాడు, నువ్వు త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలట. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, చేతికి కూడా వాక్యాలు కట్టుకోండి. టైం చూస్తాం కదా, ఇలా చూసుకుంటాం కదా టైం, అలా చేయి తిప్పినప్పుడు అక్కడ వాక్యం కనపడాలట. కట్టుకోమంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? 8వ వచనం చూడండి, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. నీ కన్నుల నడుమ, అలాగే నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని, వేటిని? దేవుని వాక్యాలను రాయవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంట్లో గోడల మీద, తలుపుల పైన, కిటికీల పైన, చేతిపైన, తలకి, ఎక్కడ చూస్తే అక్కడ వాక్యాలు, దేవుని ఆజ్ఞలు కనిపించేలాగా రాసి పెట్టమన్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ఈ వాక్యం చూస్తుంటామో, ఈ వాక్యాలు చూస్తుంటామో, అన్నిసార్లు అవి మన మనసులో నాటబడుతూ ఉంటాయి, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. ఒకరోజు ఒక పాస్టర్ గారి ఇంటికి మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళారు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా. లోపలికి వెళ్ళగానే ఆ పాస్టర్ గారి ఇంట్లో ఎదురుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు పలికిన మాట సమూయేలు ప్రవక్త ద్వారా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు అని అక్కడ రాస్తుంది. అది చూడగానే ఒక్కసారి గుండె దడదడలాడింది, వెన్నులో చలి పుట్టింది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అంటున్నాడు దేవుడు. అంత గొప్ప వాక్యాన్ని ఆ దైవజనుడు తన ఇంట్లో గోడ పైన రాయించాడు చక్కగా. ఆ వాక్యం నా మనసులో పడిపోయింది. మరొకసారి చర్చిలో మరొక వాక్యం, తండ్రి అయిన దేవుని ఎదుట
నిష్కలంకమును పవిత్రమునైన భక్తి ఏదనగా తండ్రి లేని వారిని, దిక్కు లేని వారిని, విధవరాండ్రను, అనాథలను వారి బాధలో పరామర్శించటమే అని రాస్తుంది. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే అని రాస్తుంది. ఇది ఇంకా చిన్నప్పుడు నేను చదివి మళ్ళీ చదివి దాన్ని చూసి ఆ వాక్యం నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాలు ఎంతగా మనం చూస్తామో, ఎంతగా వింటామో, ఎంతగా ఉచ్చరిస్తూ ఉంటామో అంతగా అవి మన మెదడులో, మనసులో, హృదయంలో బలంగా ముద్రించబడతాయి. మరి మీ ఇంట్లో వాక్యం వినబడుతుందా? మీ పిల్లల దగ్గర, మీ కుటుంబీకుల మధ్య మీ సంభాషణ దేవుని గురించి, ఆత్మ సంబంధమైన వాటి గురించి ఉంటుందా, లేదా పనికిమాలిన వాటి గురించి ఉంటుందా? ఆలోచించండి. ఒక మంచి సజెషన్ నేను ఇచ్చేది ఏంటంటే, ఒకవేళ మీరు ఒకరితో ఒకరు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకునేంత గొప్ప వాతావరణం ఇంట్లో లేకపోతే, అట్లీస్ట్ ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ టీవీలు ఉన్నాయి కదా, యూట్యూబ్లో ఇప్పుడు ఇలా నేను చెప్తున్న సందేశాలు రోజంతా ఆన్లో పెట్టేయండి. రోజంతా ఆన్లో పెట్టండి. మీరు మనసు పెట్టి చూస్తున్న టైంలో మాత్రమే కాకుండా మిగతా టైంలో కూడా ఆ సందేశాలు అవి అలా మారు మోగనివ్వండి. అర్థమవుతుందా? మీ పిల్లలు మీరు భక్తులుగా మారి తీరుతారు ఖచ్చితంగా. ఎంతోమంది ఇది ఆచరించి నాకు చెప్పటం వలన నేను మీకు చెప్తున్నాను, ఎంతో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది ఇలా రోజంతా యూట్యూబ్లో పెట్టిన పాటలు, సందేశాలు నావి అలా ఆన్లో పెట్టేసి రోజంతా వింటూనే ఉంటామన్నా, వంట చేసుకుంటున్నప్పుడు, బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు వినబడతా ఉంటాయి ఆ వాక్యాలు, పక్కింటి వాళ్ళకి వినబడుతుంటాయి, వాళ్ళు కూడా ఆసక్తిగా వింటున్నారు, మారుతున్నారన్న. ఒకప్పుడు ఇంతగా నేను ప్రార్థించే వ్యక్తిని కాదు, ఇన్ని గంటలు బైబిల్ చదివే వాళ్ళం కాదు, మీ సందేశాలు వినగా మాలో భక్తి పుట్టింది అని సాక్ష్యం ఇస్తున్నారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు కావాల్సింది ఇదే కదా, అదండి. భక్తి పుట్టాలి, దేవుని పట్ల భయం పుట్టాలి, దేవునికి ఇష్టలుగా మారాలి, చనిపోతే దేవుని చేరుకునేలా ఉండాలి. సో దేవుని మాటలను హృదయంలో ధ్యానించాలి, దాచుకోవాలి, వాటి గురించి మాట్లాడాలి, అవి కనిపించేలా, వినిపించేలాగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడు నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రయాణాలు ఉన్నప్పుడు, అందుకే పాటలు పాడుకోండి, రోజంతా పాటలు పాడుకోండి. స్నానం చేస్తున్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, మీకు నిద్ర పట్టేంత వరకు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు. ఈ పని ఆ పని అనేవి లేదు. పాటలు అంటే ఏంటి? అవి కూడా సందేశాలే, స్తుతి ఆరాధన కదా, వాక్యంతో నిండి ఉన్న గీతాలు. పాడుకోండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. మిమ్మల్ని మీరే మరింత మెరుగైన దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా మార్చుకోండి. మీ గురి దేవుని మీద పెట్టండి. మీ గురి దేవుని మీద నుంచి అటు ఇటు తొలగిపోకుండా ఉండాలంటే, ఇంతసేపు చెప్పుకున్నాం కదండి, వాక్యమే చూడండి, వాక్యం వినండి, వాక్యం గురించి చర్చించండి, మాట్లాడుకోండి. దేవుని సహాయం కోరండి. ప్రభా, నాకు సహాయం చేయి నాయన, నాకు ఏకదృష్టి కలుగ చేయి, నేను అటు ఇటు తొలగిపోకుండా మనుషులను చూసి, బంధువులను, స్నేహితులను, కొలీగ్స్, నైబర్స్ను చూసి, వాళ్ళను చూసి, వీళ్ళని చూసి, వాళ్ళతో పోటీపడి, వీళ్ళతో పోటీపడి, వాళ్ళ మీద పడి ఏడిచి, వీళ్ళ మీద పడి ఏడిచి డైవర్ట్ అవ్వకుండా, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించు వాడవునైనా నీ వైపే చూస్తూ, నీ అడుగుజాడల్లో నడుస్తూ, నాకు నువ్వే మాదిరి. యేసయ్య ఇలా మాట్లాడతాడా? యేసయ్య ఇలా అలంకరించుకుంటాడా? నేనున్న పరిస్థితే కనుక యేసయ్యకు వచ్చి ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని ఎప్పటికప్పుడు యేసుతో పోల్చుకోండి. యేసయ్యని కంపేర్ చేసుకోండి, మీ లైఫ్తో యేసయ్యని కంపేర్ చేయండి. ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, నైబర్స్ని కాదు. మనుషులను చూస్తే, మనుషులతో కంపేర్ చేసుకుంటే మీరు చెడిపోతారు, మీరు విశ్వాసభ్రష్టులు అయిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి ఉదయం లేవగానే మా అమ్మ నాన్న మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థించడం నాకు జ్ఞాపకం తెలుసండి. ఉదయం లేవగానే ముందు ప్రార్థన చేసుకొని, నెక్స్ట్ కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్ అయ్యి రాగానే ముందు బైబిల్ చదువుతారు. అది అలవాటు వాళ్ళకి. బైబిల్ చదవకుండా ఎవరితో సోది పెట్టరు, ఏ పని ప్రారంభించరు, టీ కూడా తాగరు. కనీసం మార్నింగ్ టీ కాఫీ తాగుతాం లేవగానే, అది కూడా ఉండదు. ముందు లేవగానే ప్రార్థన చేసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చి బైబిల్ చదువుకుంటారు. చాలాసేపు ఏదో వంతు గంతేసినట్టు చదివేశాం, ఈరోజు వాక్యం చదివేశాం, ఒక పని అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది, పీడా పోయింది అన్నట్టుగా, అమ్మయ్య ఈరోజు వాక్యం చదివేశా అన్నట్టు కాదు. మనసు పెట్టి
వాక్యం ధ్యానించడం, అమ్మ ధ్యానించడం, మా అమ్మగారు, మా నాన్నగారు అవి చూస్తూ పెరిగా. అది నాలో బలంగా పడిపోయింది. అదే నేను నా పిల్లలిద్దరికి అలవాటు చేశా. ఈరోజు నా ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను కదండి. మాటలు రాని వయసు నుంచి నేను వారికి అభ్యసింపజేశా. ప్రార్థన చేయటం, మాట్లాడటమే రాని పిల్లోడికి ప్రార్థన ఎందుకని కొందరు ఎగతాళి చేసేవాళ్ళు. ఓవర్ అయిపోలేదా అనేవాళ్ళు. లేదు, దేవుని వాక్యం నిరర్ధకం కాదు. దేవుడు అన్నాడంటే మనం చేయాలి. నా పిల్లలిద్దరికీ వారికి ఊహ తెలుస్తున్న వయసు నుండి, మాటలు ఇంకా మాట్లాడటమే సరిగ్గా రాదు, అమ్మా నాన్న అనటం రాని వయసు నుండి ప్రతిరోజు మోకరింప చేసి, మోకాళ్ళ మీద చేతులు జోడించి దేవునికి మొరపెట్టడం నేను అలవాటు చేశాను. నేను చేయించేవాడిని. నేను చెప్తూ ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు. ఆ ప్రార్థనలు కూడా, ఆ వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో పిల్లలు చేస్తున్న ప్రార్థనలు కూడా అప్పటి నుంచి నేను వీడియోలు తీసా. అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేవు, కానీ ఎప్పుడు వీడియో కెమెరా ఉండేది నా దగ్గర. ప్రతి మెమరీ నా దగ్గర వీడియోలు ఉన్నాయి. పిల్లలు పుట్టినప్పటి నుంచి, అమ్మ కడుపులో ఆపరేషన్ చేసి తీసినప్పటి నుంచి. ఆ అలవాటు పిల్లలకి ఎంత అయిపోయిందంటే, ఉదయం లేవగానే మోకాళ్ళ మీద ప్రార్థనలు ఉంటారు నా ఇద్దరు పిల్లలు. సేమ్ మా అమ్మ నాన్నలాగా. ఈరోజు నా తల్లిదండ్రులు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ మంచి అలవాటు నాకు ఇచ్చారు, నేను నా పిల్లలకి ఇచ్చా. వీళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి బైబిల్ చదువుకుంటారు. ఎగ్జామ్స్ ఉన్నా కూడా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా, ఎంత ముఖ్యమైన సెమిస్టర్ ఉన్నా కూడా ఆ రోజు ప్రార్థన వాక్యం లేకుండా పుస్తకం పట్టుకొని చదువుకోరు. ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగటం అంటే స్టార్టింగ్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, దేవునికి ఇష్టలుగా మనల్ని మనం మార్చుకోవటమే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది, చచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత మారినా, దేవునికి ఇష్టలుగా ఎంత మార్చుకున్నా, ఇంకా మారాల్సింది కొంత బ్యాలెన్స్ ఎప్పుడూ ఉంటుంది. దేవునికి బాధ కలిగించే, దేవునికి ఇష్టం లేనిది ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కదా, ఆదాము సంతతి. మనం శరీర సంబంధమైన లోపాలు, బలహీనతలు ఎన్నో ఉంటాయి. వాటిని జయించాలంటే రోజు వాక్యం ధ్యానించండి, రోజు ఏకాంత ప్రార్థన, రోజు కుటుంబ ప్రార్థన, ప్రతి వారం సంఘ సహవాసం కలిగి ఉండండి. మీ గురి యేసయ్య మీద పెట్టండి, మనుషుల మీద కాదు. సాతాను మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంటాడు. ఒక్కోసారి వీళ్ళని చూసి ఇంకెవరిలాగో మాట్లాడమని, ఇంకెవరిలాగో తయారవ్వమని, ఇంకెవరిలాగానో మీ ఇంటిని ఒంటిని నింపుకోమని డైవర్ట్ అవ్వకండి. మీకు యేసయ్య మాదిరి, యేసయ్యనే చూడండి, యేసయ్యతో పోల్చుకోండి. మీ ఇంట్లో చర్చ ఎల్లప్పుడూ దైవికమైన వాటి గురించి చర్చ కలిగి ఉండేలా చూసుకోండి. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా